స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. పాప విషయమై చనిపోయి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యమును మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనం పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. స్నేహితులారా, మనము అయస్కాంతం ఉందనుకోండి, అయస్కాంతానికి ఇనుము దగ్గరగా ఉండినప్పుడే ఇనుమును ఆకర్షిస్తుంది. అదే ప్లాస్టిక్ను దగ్గరగా ఉంచినామనుకోండి, ప్లాస్టిక్ను ఆకర్షించదు. ఇనుమును మాత్రమే ఆకర్షించి ప్లాస్టిక్ లాంటి వస్తువులు దగ్గరగా ఉంచినా కూడా అది ఏ కదలిక లేకుండా మౌనంగా ఉంటూ ఉన్నట్లు మనం గమనిస్తాం. ఈ లెంట్ కాలంలో మన జీవితంలో శుద్ధి చేసుకోవడానికి, మన పాప సంబంధమైనటువంటి క్రియలను వదిలివేయడానికి ప్రాధాన్యతను ఇచ్చే వారంగా ఉంటాం కదండి. ఇటువంటి తరుణంలో మన జీవితంలో యందు పాప సంబంధమైన విషయాలలో మనమందరము చనిపోయిన వారిలాగా ఉండాలి అని ప్రభువు తన ఆహ్వానాన్ని మనకు అందజేస్తూ ఉన్నాడు. అంటే పాప సంబంధమైనటువంటి క్రియలను, మాటలను, ఆలోచనలను జరిగించకుండా వాటికి దూరంగా ఉండాలి అని దీని యొక్క భావము. యోసేపు జీవితాన్ని గమనించినట్లయితే ఆయన జీవితంలో పాప సంబంధమైనటువంటి శోధనలు లేక పాప సంబంధమైనటువంటి అవకాశాలు ఆయనకు కలిగినప్పుడు వాటిని విడిచి దూరంగా పారిపోతూ ఉన్నాడు. పోతిఫర భార్య ఆయనతో చెడుతనము జరిగించాలని ప్రయత్నించినప్పుడు ఆ ప్రయత్నములకు దూరంగా పారిపోతూ ఉన్నాడు. ఈ దినాన పాపము విషయంలో మన జీవితాలన్నీ ఆ రీతిగా ఉండాలని ప్రభువు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ భాగాన్ని మనము గమనించినట్లయితే ప్రభుల వారు మన పాపములన్నిటినీ సిలువలో భరించి ఆ పాప క్రియలను, ఆ పాపం వల్ల కలిగే మరణాన్ని, నరకాన్ని మన నుండి దూరము చేసి వాటన్నిటి నుండి విమోచన మనకు అందించినాడు. మరి ముఖ్యంగా ఆయన శిలువ యాగము వలన దేవుని చేత క్షమాపణను మనము పొందినటువంటి వారముగా ఉన్నాం. మనం పాపులమై ఉండగా, శాపమునకు లోనై ఉండగా, మనము మరణించాల్సి ఉండగా మన స్థానంలో ప్రభుల వారు మరణించి ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని జీవించడానికి మార్గాన్ని మన కొరకు తెరిచినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ శిలువ యాగం వలన మన పాపములన్నీ దూరపరచబడి ఆధ్యాత్మికంగా నీతిమంతుడిగా జీవించడానికి ఆ మార్గాన్ని మనకు బయలుపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. మనలను నీతిమంతులుగా తీర్చినటువంటి వాడుగా ఉన్నాడు. కావున ఇటు గొప్ప యాగాన్ని జరిగించి మనలను నీతిమంతులుగా
పిలిచిన ఏర్పరిచిన దేవుని యొక్క ఆకాంక్ష ఏమిటి అనంటే మన జీవితములు ఇక పాపము వైపు చూడకుండా వాటికి దూరంగా పాపమును విసర్జించేటటువంటి వారంగా ఉండాలి అనే ఆకాంక్షను ఆయన వెల్లడి చేయించు ఉన్నాడు. ఈ జీవితంలో నీ ఒక సంతోషం కలిగిన వ్యక్తిగా ఉండవచ్చు, సంతృష్టి కలిగిన వ్యక్తిగా ఉండవచ్చు, అనేకమైన సంపదలను, పేరు ప్రఖ్యాతులను, పదవులను కలిగిన వ్యక్తిగా ఉండవచ్చు, శరీర సంబంధమైన బలశాలివిగా, వీరుడిగా, శూరుడివిగా, అందచందములు కలిగిన వాడిగా, సకల సౌకర్యములను కలిగినటువంటి వాడవుగా జీవిస్తూ ఉండవచ్చు. అయితే వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే యేసు ప్రభు శిలువ యాగము అనేది నీ పాపములను దూరపరిచి ఉన్నది కనుక నువ్వు ఒక నీతిమంతుడిలాగా జీవించాలి అని ప్రభువు నీకు నాకు పిలుపును అందజేస్తూ ఉన్నాడు. మరి నీతిమంతుడిగా జీవించడము అంటే ఏమిటి అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు మన ప్రవర్తన అయినా, మాట అయినా, క్రియలు అయినా, ఆలోచనలైనా, నిర్ణయాలైనా దేవునికి ఆమోదయోగ్యంగా ఉండాలి. ఈరోజు లెంట్ కాలంలో కానీ, జీవితం అంతటిలో కానీ నా ఆలోచన, నా ప్రవర్తన, నా నిర్ణయాలు, నా హృదయ అంతరంగము దేవునికి ఆమోదయోగ్యముగా ఉన్నదా అని మనల్ని మనం పరిశీలించుకునే వారంగా ఉండాలని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ. మీరు మమ్మను ప్రేమించి నరకానికి, పాపానికి, శాపానికి లోనైన జీవితములను దూరపరిచి నీతిమంతులుగా మమ్మను తీర్చుట కొరకు కలువరి సిలువలో మా కొరకు బలి అయిన మీ ప్రేమను బట్టి, కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పాపములను దూరపరిచి ఉండగా శాప మరణముల నుండి మమ్మను విమోచించి నీతియుక్తమైన జీవితం కొరకు బాటలు వేసి ఉండగా ఆ బాటలో కొనసాగే జీవితాన్ని, ప్రేరేపణను మాకు అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డల జీవితంలో నష్టాలు, కష్టాలు, శ్రమలు, బాధలు, అవమానాలు, కొరతలు, ఓటములు, అనారోగ్యములను దూరపరిచి నెమ్మదిని, సమాధానమును, ఆరోగ్య బలములను అనుగ్రహించమని వారి ప్రార్థనలను అంగీకరించి జవాబును దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.